హలో ఎవ్రీవన్. ఈ రోజైతే మీ అందరి కోసం బేసిక్ చాక్లెట్ వీడియో అండి. చాక్లెట్ మేకింగ్ వీడియో. ఓకేనా? చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట. అయితే దీనికోసం చాక్లెట్స్ కావాలండి. ఇలా బేసిక్ చాక్లెట్స్ కాంపౌండ్స్ అండి. మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్, అలాగే వైట్ కాంపౌండ్. ఇలా కాంపౌండ్స్ ఉంటాయి కదా, దీంతోనే మనం బేసిక్ చాక్లెట్స్ అనేవి రెడీ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా బేకరీ షాప్లో మనకి అవైలబుల్గా ఉంటాయి, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఓకేనా? అలాగే దీంతో పాటు మనం చాక్లెట్స్ చేయడానికి ఏం కావాలంటే మౌల్స్ అండి. ఇలా మౌల్స్ కావాలన్నమాట. ఇవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, బేకరీ షాప్లో కూడా దొరుకుతాయి. బేకరీ షాప్లో ఏంటంటే ఈ ఐటమ్స్ అనేవి కొంచెం తక్కువ రేటుగా వస్తాయండి మన దగ్గరికి. వాళ్ళు హోల్సేల్ అమ్ముతూ ఉంటారు కదా, అందుకని. సో మీకు అవైలబుల్గా అయిన షాప్ ఉంటే మీరు షాప్లో వెళ్ళి కొనుక్కుంటే బెటర్ అని చెప్తాను. కాదు మీకు లేదంటే కనుక నేను నీకు లింక్స్ అన్నింటికి కూడా లింక్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను మన వీడియో లాస్ట్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. ఇప్పుడు ఒక వేయింగ్ మిషన్ తీసుకున్నానండి. దీన్ని మనం వెయిట్ రూపంలో చూపిస్తాను మీకు. లేదు మిషన్ లేదనుకుంటే మీరు కప్స్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ని మధ్య కట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క చాక్లెట్ మనకి 1/2 kg ఉంటుందండి. ఇలా నేనైతే కనుక మనం ఫుల్గా డార్కే చేసుకోవచ్చు చాక్లెట్, లేదంటే ఫుల్గా మిల్కే చేసుకోవచ్చు, లేదంటే రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను మిల్క్ చాక్లెట్ అలాగే డార్క్ చాక్లెట్ రెండు హాఫ్ తీసుకుంటున్నాను అనమాట. చూసారా? ఈ విధంగా ఇలా రెండు ఈక్వల్గా తీసుకుంటున్నానండి. చూసారా, నేను 1/2 కిలోకి నేను తీసుకుంటున్నాను చాక్లెట్ చేయడానికి కోసం. ఫుల్గా మిల్క్ అయినా చేసుకోవచ్చు అండి, డార్క్ అయినా చేసుకోవచ్చు. రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది చాక్లెట్, నాకు అలాగా నచ్చుతుంది. సో నేను రెండు కలిపి చేస్తున్నాను ఈరోజు అయితే. ఇలాగ 1/2 కిలో అయిపోయింది. చూసారా, కరెక్ట్గా ఉంది కదా. ఈ చాక్లెట్స్ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, అప్పుడు త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. పెద్దగా అయితే చాలా టైం పడుతుందండి. అలాగే ఈ చాక్లెట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. రిమైనింగ్ చాక్లెట్ని మిగిలిన దాన్ని ఏదైనా గాలి తగలని బాక్స్లో పెట్టేసి గట్టిగా మూత పెట్టేసుకొని బయటే ఉంచేసుకోవచ్చు, ఏమీ కాదనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయిపోతూ ఉంటుంది. అవసరం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో చూసారా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మనం మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే మాడిపోతుందండి చాక్లెట్. సరేనా? ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో సగం కంటే తక్కువ వాటర్ తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా కూడా ఆ వాటర్ అనేది చాక్లెట్లోకి వెళ్ళిపోతే కనుక చాక్లెట్ మొత్తం వాడైపోతుంది అనమాట. సో దీని ఇప్పుడు మనం వేట్ చేసుకోవాలి. వాటర్ వేడిగా అయ్యాయి కదండి వాటర్. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ దమ్మే పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే కొంచెం సేపటికి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే అది మెల్ట్ అయిపోతుందండి. వాటర్ బాగా హీటెక్కాయి అనుకోండి, మనం స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు, కింద పెట్టేసి కూడా మనం మెల్ట్ చేసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. మనం వేడి మీద మెల్ట్ అయిపోతుందండి, మనం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ టైంలో దించేసుకోవచ్చు అనమాట. ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. కలిగిపోయేటప్పుడు కూడా మనకి ఎటువంటి చిన్న చిన్న పీసెస్ కూడా చాక్లెట్ పీసెస్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. లేదంటే మన చాక్లెట్లో ముక్కల్లా తగులుతుందనమాట, అస్సలు బాగుండదు. మనం కరిగిపోయింది కదా అని పక్కన కూడా పెట్టేసి డైరెక్ట్గా మౌల్స్లో వేసేయద్దు. కలుపుకుంటూ మౌల్స్లో వేసుకోవాలి, లేదా ఆయిల్ డివైడ్ అయిపోతాయంటమాట, అస్సలు బాగుండదు. సరే, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ముక్కలేమి లేకుండా క్లియర్గా మెల్ట్ అయిపోయింది. చూసారా, ఈ విధంగా అవ్వాలండి. ఈ మెల్ట్ అయిపోయిన చాక్లెట్ని మౌల్స్లో వేసుకోవాలండి. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఈ చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదండి, దాంట్లోనే వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే ఈ చాక్లెట్ని ఒక చిన్న గ్లాస్లో వేసుకొని కూడా మనం మౌస్లోకి ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, నేనైతే బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి పైపింగ్ కవర్స్ దాంట్లో వేస్తున్నానండి. వేసి మీకు చూపిస్తున్నాను. ఇట్లాగా ఒక గ్లాస్లోకి కవర్ పెట్టేసుకొని చాక్లెట్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఓకే, కొంచెం వేడిగా ఉంటుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకొని పైపింగ్ బ్యాగ్ని మౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలండి. చూపించిన విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. పెద్ద హోల్ కాకుండా చూసుకోండి, ఒకసారి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ జాగ్రత్తగా అన్ని మౌల్స్లో కూడా మనం ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు కావాలని దీంట్లో ఏదన్నా కూడా జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఏవైనా కూడా మీరు పైన డెకరేషన్గా పెట్టుకోవచ్చు. లేదంటే దీని మీరు పౌడర్ ఉంటుంది కదండి, కాజు పౌడర్ అలాంటివన్నా కూడా లోపల చాక్లెట్ తయారు చేసేటప్పుడే మనం అందులో వేసేసుకొని కూడా మనం చాక్లెట్ వేసేసుకోవచ్చు అనమాట. ఇలా పైన పెట్టుకోవచ్చు కావాలంటే, లేదంటే పౌడర్గా కూడా చేసుకొని వేసుకోవచ్చు అండి. ఎలాగన్నా కూడా బాగుంటుంది, మన ఇష్టమే. చూసారా, ఇది ఓన్లీ బేసిక్ కాబట్టి దీంతో చాలా చాక్లెట్స్ చేయొచ్చండి. రైస్ బాల్ వేసుకోవచ్చు, ఎలా దాంతోపాటు కాజు పేస్ట్ పెట్టుకోవచ్చు, క్యారమిల్ పెట్టుకోవచ్చు, అలాగే కొబ్బరి
కొబ్బరి లవ్స్తో కూడా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇలా చాక్లెట్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఒక్క పావు గంట సేపు ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత గట్టిగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనకి ఎక్కడ టైం కూడా పట్టదు అనమాట. ఇలాగ మనం అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందో చాక్లెట్ మీకు చూపిస్తాను చూడండి. డీమోల్ చేసి చూపిస్తున్నాను. చూసారా షైనీగా భలే బాగుంది కదా. మీకు ఒక్కొక్క షేపు చూపిస్తాను చూడండి ఈ చాక్లెట్ ఎలా వచ్చిందో. అస్సలు ఇరగవండి, చాలా బాగా వస్తాయి చాక్లెట్స్. మన ఇంట్లోనే మన బర్త్డేస్ కానీ యానివర్సరీకి కానీ ఎవరికైనా కూడా బిజినెస్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ఈ బబుల్ చాక్లెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, నాకైతే ఫేవరెట్ అనమాట. బబుల్ చాక్లెట్ చాలా బాగుంటుంది. చూసారా చూడడానికి మామూలుగా బయట కొనాలంటే చాలా కాస్ట్ కదండి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగా వస్తాయి చాక్లెట్స్. ఇప్పుడు దీన్ని ఎలా మనం ప్యాక్ చేసుకోవాలి, ఇలాగా మన ప్యాకింగ్ కవర్స్ బయట అమ్ముతారండి. డైరెక్ట్ ఇవి 2 రకాలుగా ఉంటాయి, ర్యాప్ చేసుకున్నవి కూడా ఉంటాయి, కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది. ఇవైతే మనకి ప్యాకెట్ 140, 150 రూపీస్ ఉంటుంది. ఒక 200 పేపర్స్ వరకు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇది నాకు ఈ ప్యాకింగ్ నచ్చుతుంది ర్యాప్ కంటే, చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్యాక్ చేసేసుకొని గిఫ్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చిన్న చిన్న బాక్స్గా కొనుక్కొని దాంట్లో పెట్టేసి మనకి టీచర్స్ డే కానీ ఇట్లా బర్త్డేస్ కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని ఇస్తే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాక్లెట్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.